బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లు మొత్తం పూర్తిగా ఎత్తివేస్తాం అని చెప్పి ఒక కంకణం కట్టుకొని తిరుగుతుంది. సో నేను ఎందుకు చెప్తానంటే, పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని చాలా అంటే చాలా ఘోరంగా అవమానించాడు. సో దీన్ని బట్టి పేద ప్రజల మీద బీజేపీ పార్టీకి ఎంత ప్రేమ చూపిస్తుందనేదో మనకు పూర్తిగా అర్థమైపోయి ఉండాలి. బీజేపీ ఈ రోజు మన పేద ప్రజల మీద ప్రేమ చూపించడం లేదు. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి సో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎందుకు చెప్తానంటే, మన వాళ్ళు పిచ్చివాళ్ళు తెలియక ఇప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఉంటారు. సో చెయ్యండి, తప్పులేదు, మేము కూడా చేస్తాం జై శ్రీరామ్ అని, అందరూ చేస్తారు. కానీ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లు ఎత్తివేయాలంటాం, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటాం. అదేవిధంగా పార్లమెంట్లో సైతం అంబేద్కర్ గారిని అవమానిస్తున్నప్పుడు మన వాళ్ళు ఇంకా బీజేపీ పార్టీలో ఎందుకు ఉంటున్నారు? అసలు బీజేపీ పార్టీలు ఉండటం వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. మిమ్మల్ని ఆ ఎన్నికల టైంలో అవసరానికి వాడుకొని ఒక టిష్యూ పేపర్ మాదిరిగా పక్కన పడేస్తున్నారు. సో ఒకసారి గమనించండి, ఎవరైతే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తారో వాళ్ళందరూ బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, పెద్ద వ్యక్తులు కానీ చిన్న వ్యక్తులైనా సరే, మీ పదవిలోకి రాజీనామా చేసి పక్కకు రండి. అలాంటి పార్టీలో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పదవులు అడ్డం పెట్టుకొని ఆ పార్టీలో ఉండడం వల్ల మీరు వాళ్ళ కాళ్ళ కింద బానిస బతుకులు బతుకుతున్నారు. ఒక్కసారి గమనించండి. సో నేను చెప్పడం కాదు, దేశం మొత్తం అమిత్ షా గారు చేసిన కామెంట్లు అందరూ చూస్తున్నారు. సో అలాంటప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ధర్నాలు చేస్తున్నారు. మీరెందుకు ఆ బీజేపీ పార్టీలో ఉంటున్నారు? ఆ బీజేపీ పార్టీ నుండి ఆ ఎమ్మెల్యే పదవులు, మినిస్టర్ పదవులు అవసరమా? అవసరం లేదు కదా. అంబేద్కర్ గారికి అంత అవమానం జరిగినప్పుడు ఆ పార్టీలో ఉండటం అనవసరం ఇంకా. సో దీన్ని బట్టి దళితుల్ని వాళ్ళు పూర్తిగా అనగదొక్కాలనే ప్లాన్లో ఉన్నారు. సో ఒక్కసారి గమనించండి ప్రజలారా, సెంట్రల్లో మళ్ళీ కానీ బీజేపీ కానీ వస్తే అంబేద్కర్ గారి రిజర్వేషన్ మొత్తాన్ని వీళ్ళు ఎత్తివేస్తారు. భారత రాజ్యాంగాన్ని మొత్తం వీళ్ళు చేతిలో పెట్టుకుని మార్చేస్తారు. సో బీజేపీ పార్టీ చాలా అంటే చాలా డేంజర్ అయింది. ఇప్పుడు ఏదో ఒక రామ్ మందిర్ టెంపుల్ కట్టించినంత మాత్రాన పెద్ద గొప్ప అయిపోదు. ఆ టెంపుల్ కట్టించి దేశంలో ఉన్న ప్రజలందరి చేత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనిపించినంత మాత్రాన దళితుల్ని ఏదో పైకి తీసుకొస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. దళితుల్ని పూర్తి స్థాయిలో తొక్కుతున్నారు. తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను ఎందుకు చెప్తానంటే, అమిత్ షా గారు మాట్లాడాడు పార్లమెంట్స్లో. సో అలా ఆయన పార్లమెంట్లోనే అలా మాట్లాడాడంటే ఆయన మనసులో ఎంత కుట్ర ఉందన్నమాట. ఇంకా దళితుల మీద, దళితుల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు. అలాంటి బీజేపీ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో అడుగు కూడా పెట్టనీయకూడదు. ఇంకా మన వాళ్ళు తెలియక పిచ్చోళ్ళు ఆ బీజేపీ పార్టీలో పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. ఎందుకు ఆ పార్టీ ఉన్నా కూడా లేకపోయినట్టే. ఏపీలో మటుకి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో చాలా అంటే చాలా వెనకబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఇద్దరు ఒకటి అవ్వాలి. మీరిద్దరు ఒకటయ్యి బీజేపీని తెలంగాణలో కనిపించకుండా తరిం కొట్టాల. ఇక్కడ తరుముకుంటే కేంద్రంలో దడబుట్టాల. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ కనిపించకుండా పోవాలా. అలా కొడితే తెలియాలి అమిత్ షాకైనా మోడీకైనా ఎందుకు మన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో స్వాగతించట్లేదు, ఎందుకు తరిమి కొడుతున్నారు, మనం చేసింది ఏంది, ఇంకేం చేయాలి, మన దగ్గర తప్పేముంది అని బీజేపీ పార్టీ తెలియాలి. సెంట్రల్లో జనాలు పిచ్చోళ్ళు చేసి సెంట్రల్ అధికారంలోకి రావడం వల్ల పెద్ద గొప్ప అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా తర్వాత రోజైనా సరే కాంగ్రెస్ సెంట్రల్లో అధికారంలోకి వస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే, ఒక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మద్దతుగా నేను మాట్లాడట్లా. అమిత్ షా గారు పూర్తి స్థాయిలో దళితులను అనగదొక్కాలన్న పనిలో ఉన్నాడు కాబట్టి ఈ 5 సంవత్సరాలు అమిత్ షాను మనం వ్యతిరేకించకపోతే పూర్తిగా దళితుల జీవితాలు వీళ్ళు నాశనం చేస్తారు.
దళితుల్ని బానిస బతుకులు చేస్తారు. సో ఈ బీజేపీ పార్టీ ఉన్నంత రోజులు దళితుల బతుకులు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా మనం అయితే చిత్రహింసలు నరకం చూసామో అంతకంటే ఘోరంగా చూడాల్సి వచ్చింది. సో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా సరే బీజేపీ పార్టీని తరిమి కొట్టండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఎవరైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఇక మీ పొత్తును ఆపండి. మీ మాటలని మీ నటనలు చూసి ప్రజలు మీ వెనక నడుస్తున్నారు ఇన్ని రోజులు. ఇంకోటి కానీ చూస్తే మందకృష్ణ మాదిగ అంబేద్కర్ దేవుడు, అంబేద్కర్ మా గుండెల్లో ఉన్నాడు, మా భుజాల మీద ఉన్నాడు, మా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం అంటాడు మందకృష్ణ మాదిగ గారు. అమిత్ షా గారు ఆ కామెంట్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు నోరు లేదా? మీ సామాజిక వర్గ ప్రజలు ఏం చేస్తున్నారు? రోడ్డు మీదకి వచ్చి చూడడం ధర్నా చేశాడా? పకార్లు పట్టుకొని తిరిగాడు ఎవడన్నా? తిరగల. ఈరోజు మాల సోదరులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి దీక్షలు చేసుకుంటూ స్టేషన్లో అరెస్ట్లే కూర్చున్నారు. మీరు మటుకి అంబేద్కర్ని ఎన్ని మాట్లాడుతున్నా సరే చూస్తా గమ్ముగా ఉంటారు. మీకు కావాల్సింది రిజర్వేషన్. మీ సామాజిక వర్గానికి మీకు కావాలా, మీ ఓట మీకు కావాలా. పక్కనోడు ఏమైపోయినా పర్లేదు, అంబేద్కర్ గారిని ఎంత ఘోరంగా అవమానించినా ఇంకా మీకు మంచిది అనుకోవాలా. మందకృష్ణ మాదిగ గారు, ఎస్సీ మాల సోదరులు, మీరు ఏదో బీజేపీ పార్టీలో ఉండటం వల్ల ఏదో లాభం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ బీజేపీ పార్టీ మీకు ఏదో రిజర్వేషన్ ఇస్తున్నా చూసుకోండి, ఇంకా మీకు ఇబ్బంది లేదని వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలు చెబుతున్నారు. మాలా మాదిగ సోదరులకు తగాదాలు పెడతానికి వీళ్ళంతా చేసే ప్లాన్లు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దళితులను అనగదొక్కాలని అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఎత్తిపన్నోకాల. సో బాగా ఆలోచించండి. నేనేమో తప్పుగా మాట్లాడితే బీజేపీ పార్టీలో ఉన్న సోదరులు ఎవరైనా సరే, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను చెప్పున్నా, వాళ్ళు నాకు చెప్పున్నారు, అన్నా పార్లమెంట్లో ఇలా అమిత్ షా గారు మాట్లాడడం తప్పు అని చెప్పున్నారు. సో మీరు మట్టికి అంత అవమానం జరిగినాక ఆ బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరండి, లేదా సైలెంట్గా ఉండండి. అలాంటి రాజకీయం చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే. ఏదేమన్నా మన తెలుగు రాష్ట్రాల మట్టికి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. దళితులను అనగదొక్కాలని చూస్తున్నారు కాబట్టి ఇదే దళితులు బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో. థ్యాంక్ యూ.